నాన్నగారు ఇవాళ మాకు ఏదైనా ఒక మంచి భాగవత కథ చెప్పండి. అవునా? మ్మ్. నువ్వేం చదువుతున్నావు నాన్న? నేను గజేంద్ర మోక్షం చదువుతున్నాను. గజేంద్ర మోక్షణం. ఓ బ్యూటిఫుల్. ఎవరు రాశారు అది? ఇది భాగవతోత్తమైన పోతనామాత్యులు రాశారు. అవునా? అందులో ఒక వాక్యం చెప్పు, నీకేం నచ్చిందో. ఇక్కడ భగవంతుని తలుచుకోవాలన్నా వినాలన్నా వ్యాసుడు రచించిన భాగవతం చాలా మంచి కథ. ఓకే, దాని గురించి తెలుసుకుందాం. కొద్ది మంచి విషయాలు మీకు చెప్తాను, ఓకేనా? శ్రద్ధగా వినాలి మరి. ఓకే. బుజ్జమ్మా, మరి నీ సంగతి ఏంటి? భాగవతం అంటే నాకు కూడా చాలా ఇష్టం. అలాగే నాన్నగారు. ఇవాళ తిథి ఏంటమ్మా? ఇవాళ ఏకాదశి. పూర్తిగా చెప్పు, ఏ సంవత్సరం? శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఏకాదశి తిథి. ఓకే, బ్యూటిఫుల్. మంచి రోజు పడింది, శుక్రవారం. శుక్రవారం. శుక్రవారాన్ని ఏమంటారు? భృగు ఆసరే అంటారు. గుడ్ గుడ్, మంచి రోజు. ఇప్పుడు నీ వంతు, ఓకేనా? ఉత్తరాయణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? డిసెంబర్ 22 నుండి జూన్ 21 వరకు ఉంటుంది నాన్నగారు. అవునా, భలే గుర్తుపెట్టుకున్నావే. చాలా బాగుంది. అయితే మరి దక్షిణాయనం? జూన్ 22 నుండి డిసెంబర్ 21 వరకు ఉంటుంది. అవునా? జూన్ 21కి ఏదో ఒక మంచి ప్రత్యేకత ఉందే, నీకు తెలుసా బంగారు? ఇంటర్నేషనల్ యోగా డే. ఇంటర్నేషనల్ యోగా డే. ఇంకా దాన్ని ఏమంటారు తెలుగులో? ప్రపంచ యోగా దినోత్సవం. ఎవరెవరికి ఇచ్చారేమిటి? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశం తరపున ప్రపంచానికి ఇచ్చిన గొప్ప కానుక. అవునా? చాలా బాగా తెలుసుకున్నావమ్మా. ఓకే, కాబట్టి నా ప్రశ్నలన్నింటికీ మీ ఇద్దరూ చక్కగా సమాధానం చెప్పారు కాబట్టి మీరు అడిగినటువంటి వాటికి నేను సమాధానం చెప్తాను, ఓకేనా? ఓకేనా? గుడ్. సరే, అందులో ఒక మంచి పద్యం గురించి అడుగు, నేను చెప్తాను. అలవైకుంఠపురములో అనే పద్యం గురించి చెప్పండి నాన్నగారు. ఓకే బంగారం, నీకు కూడా అదే పద్యమా? నీకేమైనా కావాలన్నా? నాకు ఎవ్వని చేజనించి జగము అనే పద్యం గురించి చెప్పండి నాన్నగారు. వావ్, బాగుంది. అయితే నీకు వచ్చా? ఏది? అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన్న గుయ్యాలించి సంరంభియై. చాలా మంచి పద్యాలే మీ ఇద్దరు అడిగారు బంగారు. పరమ భాగవతోత్తముడైనటువంటి పోతన మన తెలుగు వాళ్ళం చేసుకున్నటువంటి పుణ్యం కొద్దీ మనకి అమృత మధురమైనటువంటి ఈ పద్యరత్నాలని మనకి అందించారు. ప్రతి ఒక్క తెలుగువాడు నేర్చుకోవాల్సినటువంటి అమూల్యమైనటువంటి పద్యాలు. సాక్షాత్తు వ్యాస భగవానుడే పోతనగా అవతరించి తేనెలలకు తీయని తేట తెనుగు పద్యాలతో మరింతగా మనలని, మన హృదయాలను పరవశింపజేశాడు అని చెప్పొచ్చు. ఏమ్మా? అందుకే దాశరథిగా అంటారు, అమృత మహాంబురాసి తెలుగై మరి భాగవతమ్మునై త్రిలింగమున డిగ్గనేము ఎనగా హృదయముల నాడు నేడు నాట్యములనరించు పోతన మహాకవి ముద్దుల పద్యముల్ శతాబ్దములైపోవుగాక మరువగతరమే రసిక ప్రజాలికిన్ అంటారు ఆయన. మనకి భక్తి సామ్రాజ్యాన్ని ఏలే రాజులు ఒక ముగ్గురు ఉన్నారు. కరుణశ్రీ గారు చెప్తారు, గుడులు కట్టించే కంచెర్ల గోపరాజు, రాగములు కూర్చే కాకర్ల త్యాగరాజు, పుణ్యకృతి చెప్పే బమ్మెర పోతరాజు, రాజులీ ముగ్గురు భక్తి సామ్రాజ్యమునకు అంటారు. అంతటి
మధురమైనటువంటి భాష తెలుగు. అర్థమవుతుందా? ఈ పద్యం గురించి మనం తెలుసుకుందాం. ఒకరోజు మీకు పూర్తిగా భాగవత కథ గజేంద్ర మోక్షం గురించి చెప్తాను. ఈరోజు ఈ పద్యం, చెల్లి అడిగినది నువ్వు అడిగింది, ఇద్దరు అడిగింది చెప్తా. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభి అయి. ఇది కదా పద్యం. నువ్వెంత మంచి పద్యం అడిగావో తెలుసా? ఇప్పుడు చూడండి, సెలబ్రిటీస్ అందరూ హోమ్ టూర్ చేస్తున్నారా? వీళ్ళందరికీ స్ఫూర్తి ఎవరో తెలుసా? ఈ బుజ్జిది అడిగింది కదా, చిన్నది పద్యం. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వమును తానేయైన వాడెవ్వరు వానిన్ ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. ఇది నిర్గుణ పరబ్రహ్మము అంటారు. ఆయన అలసిపోయాడు. అలసిపోయినవాడు పిలిచాడు. ఏ పార్వతినో ఏ గణపతినో ఇట్లా పేరు పెట్టి ఎవరిని పిలవలే, ఎవరిని పేరు పెట్టి పిలవలే. ఎవరిని పిలిచాడు? ఎవ్వని చేజనించు జగము. ఈ కనిపిస్తున్నటువంటి సృష్టి యావత్తు కూడా ఎవరితో సృజన చేయబడింది? జగం ఎవ్వని లోపల నుండు లీనమై. అంతా ఎవరి నుంచి వ్యక్తమైంది అంటే అంతకుముందు ఎవరిలో ఉంది కదా. అంటే ఈ సమస్తమైనటువంటి సృష్టికి ఆధారభూతమైన వాడు, దీనిని పోషించేవాడు, తిరిగి తనలో లయం చేసుకునే, లయం అంటే వినాశం కాదు, ఎక్కడి నుంచి అది ఉత్పన్నమైందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వరు. ఆది అంతము లేనటువంటి వాడు ఒకడు ఉన్నాడండి. శాశ్వతమైనటువంటి వాడు, సనాతనమైనటువంటి వాడు, అన్నిటికీ ఆధారభూతమైనటువంటి వాడు, అన్నిటినీ పోషించేవాడు, అన్నిటిలో ఉండి నడిపించేవాడు, అన్నిటికీ అతీతంగా ఉండేటువంటి వాడు. అర్థమవుతుందా? వాణిన్ ఆత్మభవని. మళ్ళీ వాడు ఎక్కడున్నాడు? అన్నిటా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి వాడు తనలో కూడా ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆత్మభవన్ ఈశ్వరునే శరణంబు వేడన్. అంటే డైరెక్ట్గా సుప్రీంనే రమ్మంటున్నాడు. అతనికి పేరు లేదు కదా. పేరే లేనివాడు ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. అనామకుడు అంటే అది అర్థం. ఇది ఏ మతానికి ఏ దైవానికి సంబంధించిన ప్రార్థన బంగారు? ఎవరినైనా పూజ చేసుకోవచ్చు. రాఘవేంద్ర స్వామినైనా పూజ చేసుకోవచ్చు, సాయి భగవంతుడినైనా పూజ చేసుకోవచ్చు, యేసు ప్రభువునైనా పూజ చేసుకోవచ్చు కదా. అర్థమవుతుందా బంగారు? రూపమే లేనటువంటి వాడు క్షణమాత్రంలో ఏ రూపాన్నైనా ధరించగలిగేటువంటి సమర్థత ఉన్నవాడు అని అర్థం. అందుకే నా గురుజీ మొన్న మీకు నాన్నగారు ఒక పద్యం చెప్పారు చూడండి. ఏంట పద్యం? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే కలడు దానవాగ్రని వింటే. ఆ ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చేటప్పటికి అట్లా మొదలుపెట్టాడు. ఎంత గొప్ప పద్యాలమ్మా ఇవి. కాబట్టి సుప్రీం ఎవరైతే ఉన్నారో అతడికి హోమ్ టూర్ ఇది. అర్థమవుతుందా? పరమ భాగవతోత్తముడైనటువంటి పోతన ఈ కావ్య రచన ప్రారంభించేటప్పుడు పలికెడిది భాగవతమట,
పలికించు విభుండు రామభద్రుండట అంటే కదా చెప్పాడు. నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగ నేల అని కదా మొదలుపెట్టాడు. ఇట ఈ పద్యాలు అయ్యేటప్పటికీ అసలు ఆయన ఎక్కడున్నాడు అని ఈయనకి డౌట్ వచ్చింది. పోతన గారు ఎక్కడున్నాడని రాయాలి, అందుకు స్ఫురణ రాలే. నిజానికి నేను రాస్తున్నాననే భావం వచ్చింది కనుక స్ఫురణ ఆగిపోయింది. ముందు ఆయన చేత ఇది వ్రాయింపబడుతోంది అనుకునేటప్పుడు అట్లా ధారగా కవిత అజ్జరి వెళ్ళిపోయింది. అందుకు వాళ్ళ బుజ్జి పాప ఉంటే ఒకసారి అట్లా దేవాలయం వెళ్ళొస్తానమ్మా అంటాడు. అట్లా వెళ్ళి వచ్చేటప్పటికి తాళపత్ర గ్రంథాల్లో ఇది రాసి ఉంటుంది, ఇంత గొప్ప పద్యం. అప్పుడు ఆ బుజ్జిపాపను పిలిచి అడుగుతారు, నాన్న నువ్వు రాసా? అదేమిటి నాన్నగారు, ఇప్పుడే కదా మీరు వచ్చి రాసి వెళ్ళారు అని చెప్తుంది ఆ బుజ్జి. మీకు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చాను, కాలు కడిగాను, నాన్నగారు మీరే కదా పూజా గదిలోకి వెళ్ళారు అంట. అర్థమవుతుందా నాన్న? అప్పుడు పోతనామాత్యుల వారు అత్యంత వినమ్ర హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో ఎంత ప్రార్థన చేస్తాడు. అవునా? సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వచ్చి అట్లా గజేంద్రుడు ఆర్తితో మొరపెట్టుకున్నప్పుడు తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనేది చెప్పాడు. కాబట్టి ఆయన తాలూకా హోమ్ టూర్ చిరునామా మీకు అర్థమవుతుందా ఇది? కాబట్టి సాక్షాత్తు దైవమే దిగివచ్చి రాసినటువంటి అమృత గుళిక ఈ పద్యం. మనందరం బాగా నేర్చుకొని నలుగురికి చెప్పాలి. ఏమా అర్థమవుతుందా? అదండి, దైవము తన యొక్క చిరునామా చక్కగా విశదీకరించినటువంటి పద్యం ఇది. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించి సంరంభియై. వైకుంఠపురంలోని నగరిలో అంతఃపుర ప్రాంగణం, రాజసౌధాలు ఉన్నాయటమ్మా. ఆమూల సౌధంబు, అద్వితీయమైనటువంటి దివ్యమైనటువంటి కాంతులేనటువంటి సుందరమైనటువంటి భవనాలు. దాపల అంటే చాలామంది దగ్గరగా అనుకుంటారు. దాపల అంటే ఎడమ వైపు అని అర్థం. చూడమ్మా, మనది బంగారు, మనం వ్యవసాయదారుల కుటుంబం. మనకి నా చిన్నతనంలో చూడండి, పెదపంకి మా అత్తయ్య అని చెప్పుకుంటుంటారు. నాకు అత్తగారు అయితే మీకేమవుతారు? అమ్మమ్మ. గుడ్. ఆ అమ్మమ్మ గారింట్లో కార్తీక పూర్ణిమ చాలా ఘనంగా చేసేవారు. అప్పుడు ఇంకా మనకి భవానీ అత్త, కుమారి అత్త, విద్యత్త ఇంకా పుట్టలే. నేను, శ్రీదేవత్త, ప్రసాద్ చిన్నాన్న, హరి చిన్నాన్న, మేము నలుగురమే. అమ్మ, నాన్న. మనందరికీ కూడా ఒక బండి పంపించారు, మంచి ఎద్దుల బండి.
దానికి గరిసె అంటారు. మామూలుగా గూడుతో ఉన్నది ఒకటి, అట్లా కాకుండా గరిసె అంటారు. అందులో కూర్చోవచ్చు హాయిగా. అప్పుడు చిన్నప్పుడు తాతయ్య మంచి పాటలు పాడేవారు. నాకు మంచి ఒంగోలు జాతి ఎద్దులు అవి చూస్తే నాకు కూడా పాటలు వచ్చేసేవి. మీకు కూడా చూపించా మధ్య. చెంగు చెంగున గంతులు వేయండి పాట విన్నారుగా? ఆ పాటలే ఎంత బాగుంటుంది కదా, అవునా కదా? తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు, సంపద పెంచే జాతి రత్నములు, మాయిల వేల్పులు మీరు లేనిదే మానవ జాతికి మనుగడ లేదు. చెంగు చెంగునా, అది కదా పాట. ఎంత బాగుంటుంది కదా. అట్లా బండి ఎక్కితే ఎద్దులు చూస్తే మీ నాన్నగారికి కూడా వాటిని తోలాలి. అప్పుడు అత్తయ్య కొడుకుంటే, బావా నువ్వు కొంచెం వాటి పక్కన కూర్చున్నా, నాకు అది ఒకసారి కొరడా ఇవ్వరా అన్న. అంటే నాన్నగారు తాతయ్య అప్పుడు చెప్పారు, వాటిని జస్ట్ ఇట్లా ముట్టుకుంటే చాలు కదులుతాయని. అవి కొంచెం బండి పక్కకి వెళ్తుంటే ఆ దాపలెద్దుని కొంచెం అదిలించు అన్నారు. దాపలెద్దు అంటే నాకు తెలియదు కదా, దగ్గరగా ఉన్నది కావాలంటే కుడి చేతి పక్క ఉన్నటువంటి ఎద్దును అదిలిస్తే కొంచెం పక్కకి వెళ్ళింది. అంటే మన వ్యవసాయదారులు ఈ రెండు పదాలు ఉపయోగిస్తారు, వెలుపల దాపల. దాపల అంటే ఎడమవైపు, వెలుపల అంటే కుడివైపు. ఇప్పుడు మీకు అర్థమైందా? తెలుగు పదాలు మనం తెలుసుకోవాలి. దాపల అంటే అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు. దాపల అంటే దానికి ఎడమవైపున ఏముందట? మందార వనాంతరామృత సర. మందార వనం అంటే తెలుసు మీకు? మందార వనం అంటే మన మందారాలు కాదు, కల్పవృక్షము అని అర్థం. ఇంద్రుని దగ్గర ఒక కల్పవృక్షము, ఒక కామధేను ఉంటుంది. మరి అక్కడే ఉన్నాయట, ఆ కల్పవృక్షాల వనమే ఉందంట. చూసారా? మందార వనాంతరామృత సరస్. దాని ఆ వనం మధ్యలో అంతరంగా ఏముందట? అమృత సరస్సు ఉందట. చూడండి, ఒక అమృతపు బిందువు తాగితేనే మనకి మరణం రాదు అంటారు కదా. మరి ఎట్లాంటిది అమృత సరస్సే ఉంది అక్కడ. అట్లాంటి ప్రాంతంలో ఇందుకాంతోపలోత్పల. ఎందుకాంత అంటే ఏంటి తెలుసా బంగారు? చంద్రశిలలు రా. చంద్రశిలలు అంటే మళ్ళీ శిల అంటే గట్టి రాయి కాదు, అక్కడ చంద్రకాంతి అంటే ఒక చక్కగా మంచు కురిస్తే చూడండి, లేకపోతే నీలి మేఘాలు ఎలా ఉంటాయి, అట్లా చల్లని వెన్నెల ఒక దట్టమైనటువంటి చిక్కని పరుపుగా ఏర్పడిందంట. మళ్ళీ చంద్రకాంతితోటే అవి కరిగిపోతాయి. అవి అంటే చల్లని వెన్నెల, చిక్కని దట్టమైనటువంటి ఆ వెలుగు ఒక పరుపులాగా తయారైందండి. ఈ చంద్రకాంత అనగానే నాకు నాన్నమ్మ గుర్తొస్తుంది తెలుసా. నా చిన్నతనంలో ఒకరోజు స్కూల్ నుండి వచ్చి రాగానే అమ్మ ఒక మంచి స్వీట్ పెట్టింది. ఇట్లా నోట్లో పెడితే అది కరిగిపోయేటట్టుగా. అప్పటి వరకు నేను తెల్లే, మంచి ఘుమఘుమలాడే నేతి వాసన. చూడండి, మనం క్యాషు బర్ఫీస్ తెస్తాం చూడండి, డైమండ్ షేప్లో ఉంటాయి కదా, అట్లా ఉన్నది. ఏం పేరమ్మా వీటి పేరు అన్నాను. తెలుసా వాటి పేరు? చంద్రకాంతల నాన్న అంది. ఏంటమ్మా ఇంత మంచి పేరు అంటే, చంద్రుడు ఎంత చక్కటి చల్లని వెన్నెలు ఇస్తాడో చంద్రకాంతలు కూడా మనం తింటే అంత చలువ చేస్తాయి నాన్న, అందుకు దీనికి ఈ పేరు అని. రే మీ ఇద్దరికి నా కృతజ్ఞతలు రా, ఐ లవ్ యూ. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున అమ్మని, నాన్నని, మా అత్తయ్యని, మా బావని, అత్తయ్యలు, మామయ్యలు అందరినీ గుర్తు తెచ్చారు.
అంటే నా తమ్ముళ్ళు, నా చెల్లాయిలందరినీ మీరు గుర్తుకు తెచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. చంద్రకాంత శిలల పైన ఉత్పల అంటే కలువ పువ్వులతో చేసినటువంటి ఒక పొరపట. నల్లని కలువ పువ్వులు అన్నారు వాళ్ళు. నాకేమనిపిస్తుంది తెలుసా, కలువలే కానీ నీలమేఘ శ్యాముడైనటువంటి ఆ వర్ణం కలిగినటువంటి భగవంతుని యొక్క శరీర కాంతి ఆ కెంపు వర్ణం కలిగినటువంటి కలువ పువ్వుల మీద పడి నల్లగా మారాయేమో అనిపిస్తుంది. నేనైతే నల్లని కలువలు చూడలే. అర్థమవుతుందా మీకు? మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకము అంటే పాన్పు. అట్లాంటి కలువ పువ్వులతో చేసినటువంటి పాన్పు పైన ఉన్నట్టు ఆయన. రమా వినోదియగు. రమా అంటే ఎవరు? శ్రీ మహాలక్ష్మి బంగారు, సర్వమంగళకారిణి, సర్వ శుభప్రదాయని కదా అమ్మవారు. ఆవిడతో ఎలా ఉన్నట్ట? అసలే ఏకాంత మందిరం, ఇంత చక్కని ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో భార్యతో పాటు ఉన్నాడు ఆయన. రమా వినోదయగు, చక్కగా ఆమెతో పాటు ముద్దు ముచ్చట. ఓకేనా? అప్పుడు విన్నట్రా ఆపన్న ప్రసన్నుండు అంటే భక్తులు ఆర్తితో బాధతో గనక పిలిచినట్లయితే వెంటనే పలికేది భగవంతుడే. అందుకే మాస్టర్ గారు కూడా, పార్థికుమార్ గారు ఒకసారి ఉపన్యాసంలో చెప్పారు, మనకి కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు భగవంతుడు గుర్తుకు రావటం అనేది కూడా మన అదృష్టమే అన్నారు మాస్టర్. అర్థమవుతుందా? ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహి అన. అంటే అప్పటికే జవసత్వాలు ఉడికిపోయాయి. తన బలము 1000 సంవత్సరాలు యుద్ధం చేసినందువలన క్షీణించిపోయింది. తన బలగమంతా బయట ఉండి చూస్తున్నారు తప్పించి ఒక్కరు కూడా రక్షించటానికి రాలేదు. ఇదైందా? కాబట్టి రక్షించు, పాహీ పాహి అని గుయ్యాలించి. అంటే సాధారణంగా మనం ఎవరైనా కుక్క పిల్లని కొట్టినారే అనుకుంటారా, ఎలా అరుస్తుందంట? కుయ్యో ముర్రో అనుకుని వెళ్ళిపోయింది అంటామా లేదా? కుయ్యో ముర్రో. ఆ కుయ్యి అనేటువంటిది అచ్చమైనటువంటి తెలుగు పదం. పాహి పాహి అన్న కుయ్యి ఆలించి సంరంభి అయి రెడీ అయిపోయేట్టు వస్తున్నాడు. పరమ భాగవతోత్తముడైనటువంటి పోతన వ్యవసాయం చేసేవాడు. అందుకే ఇంత మంచి చక్కటి పల్లె వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తి కనుక ఇంత మంచి పల్లె పదాలే వచ్చాయి మనకి. ఈసారి మనం ఇంకొన్ని పద్యాలు తెలుసుకుందాం. అవునా? గ్రేట్. ఇందులో పద్యాలు కొన్ని ఉంటాయి, చక్కగా మీరు చదువుకోండి. ఈ కథ మళ్ళీ మీకు నేను చెప్తాను. ఆ టంగ్ ట్విస్టర్స్ అంటారు కదా, అట్లా. ఓకేనా బంగారు? నీరాట వనాటములకు పోరాటం బెట్లు గలిగే పురుషోత్తముచే నారాట మెట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకు అని మొదలవుతుంది. నేను రేపు ప్రశ్న అడుగుతాను, ఇది ఎవరితో ఈ కథ చెప్పారు? ఓకేనా? మీరు తెలుసుకొని నాకు చెప్పాలి. పూర్తిగా చదివి చెప్పండి. ఇలా మంచి పద్యాలు ఉంటాయి. కరిదిగుచు మకరి సరసకి కరిదరికిన్ మకరి దిగుచు గరకరి బెరయున్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుతల భటుల దరపడున్ అని ఉంటుంది. మంచి పద్యాలు. అందులో కొన్ని పద్యాలు మంచివన్నీ మీరు నేర్చుకోండి బంగారు. అసలు చాలా మంచి పద్యం రా నువ్వు అడిగింది బంగారు. ఎవ్వని చేజనించు జగము, అక్కడి నుంచే మొదలవుతుంది. అంతవరకు కూడా నేను చాలా బలవంతుణ్ణి, నాకింత బలగం ఉంది,
అనే ఒక అహంకారం ఉంది. నేను అనే ఒక అహంకారము, నాది నా వాళ్ళు అనేటువంటి ఒక మమకారము ఉన్నది. అంతవరకు భగవంతుడు అతని యొక్క మొర ఆలకించలేదు. అత్యంత బలమైన వాడు కదా, గొప్ప బలగం ఉన్నవాడు కదా. కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మొదలవుతుంది ఎవ్వని చేజనించు జగము అని. అక్కడి నుంచి అవన్నీ కూడా పద్యాలన్నీ కూడా, అంటే పద్యాలు అంటే అతడు బాధాతప్త హృదయంతో భగవంతుడా నువ్వు ఒక్కడివే ఇంకా నన్ను రక్షించగలిగినటువంటి వాడవు అని ఒక ఆర్తితో, అది కూడా పూర్వజన్మ సుకృతము వలన, ఆ పుణ్యఫల విశేషము వలన భగవంతుడు ఆ క్షణంలో తనకి గుర్తుకొస్తాడు. ఎందుకంటే గత జన్మలో అతను మహాభక్తుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని భక్తి ప్రపత్తులతో పూజించేటువంటి వాడు భగవతే. అట్లాంటి వాడు అగస్త్య మహామునిని కొంచెం నిర్లక్ష్యం చేస్తాడు. పెద్దవాళ్ళను, బ్రాహ్మణోత్తములను, పుణ్యపురుషులను మనం ఎప్పుడూ కూడా వాళ్ళు వస్తే వాళ్ళ యొక్క ఆ ప్రజెన్స్ మనకి మహదానందాన్ని కలుగ చేసింది అన్న విధంగా వాళ్ళతో వినయ విధేయతలతో మనం ఉండాలి నాన్న. అందుకే ఆయనకు కోపం వచ్చి శపించేస్తాడు. అతడు ఏనుగుగా పుడతాడు. కానీ పూర్వజన్మ కర్మ ఫలం ఏదైతే ఉన్నదో ఆ పుణ్య విశేషం చేత భగవంతుడు గుర్తుకొస్తాడు. అర్థమవుతుందా నాన్న? కాబట్టి మనం సత్కర్మాచరణ చేయాలి, మంచి పనులు చేయాలి. అవి మనకి ముందర స్ఫూర్తినివ్వాలి. నేను పలానా రోజు ఇలాంటి మంచి పని చేశాను. మనం సగర్వంగా అవి స్ఫురణకు వచ్చినట్లయితే మనలో మరింత మరింత చైతన్యం పెరుగుతూ ఉంటుంది నాన్న. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, క్షీరసాగర మథనం జరిగినప్పుడు దేవతలు రాక్షసులు కదా వాసుకిని తాడుగా చేసి ఆ పర్వతాన్ని చిలికినప్పుడు ముందు హాలాహలం అనే భయంకరమైన విషయం నాన్నగారు మీకు చెప్పారు కదా. ఒక్కొక్కటి వస్తాయి. కామధేను వస్తుంది, కల్పవృక్షం వస్తుంది, ఒక్కొక్కటి తీసుకుంటారు. ఆఖరిని రమాదేవి వస్తుంది. వెళ్తూ వెళ్తూ ఆమె వస్తూ ఎక్కడ చేరుకుంది ఏమంటే శ్రీ మహావిష్ణువు యొక్క హృదయాన్ని అలంకరించింది ఆవిడ. అప్పుడు ఆ చిలికినప్పుడు వచ్చిన వాళ్ళే కామధేనువు, కల్పవృక్షము, ఆ చంద్రుడు, ఇవన్నీ. అంటే శ్రీ మహాలక్ష్మికి వీళ్ళంతా ఎవరు? తోబుట్టులే కదా. కాబట్టి బావగారిని బాగా చూసుకున్నారు. మీరందరూ తెలుసుకోవాలి అది. మీ ఇంటి ఆడపిల్లని కనుక అక్కడికి ఇస్తే మీ బావగారిని ఎలా చూడాలో తెలుసుకోవాలంటే చంద్రుడిని చూసి తెలుసుకోవాలి, కల్పవృక్షాన్ని చూసి తెలుసుకోవాలి. అర్థమైందా? అమృత సరస్సును చూసి తెలుసుకోవాలి. చెల్లిని మాత్రం ఇవ్వటం కాదు. ఏం చేశారు వీళ్ళందరూ? అక్కడికి వచ్చి చేరారు. బావగారికి అనుక్షణం బావగారిని కంటికి రెప్పలా చూసుకున్నారు. అన్నా కదా, ఐ లవ్ యూ. కాబట్టి ఈ ఏకాదశి పర్వదినం రోజున ఒక చక్కని సత్సంగం. వాసుదేవ. అనంతుని, ఆదిశేషుని శేషతల్పంగా చేసుకుని చిద్విలాసమూర్తి అయి సమస్త సృష్టి నిర్వహణ, రక్షణ, పోషణ బాధ్యతను నిర్వహించుచున్న శ్రీ మహావిష్ణువునకు శంఖ చక్ర గదాయుధములను ధరించి పాలకడలిపై శేషతల్పము పైన సర్వమంగళకారిణి, సర్వశుభప్రదాయిని శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువునకు, గరుడ వాహనునికి
నారదుడు, తుంబురుడు, బ్రహ్మ, సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు, అత్రి, కశ్యపుడు, భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, సప్తర్షి మండలంతో పర్యవేక్షితమై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువునకు హృదయపూర్వక నమస్కారములు. ఓ శ్రీమన్నారాయణ, శ్రీ మహాలక్ష్మి సమేతుడివై మా అందరికీ సంపూర్ణమైన ఆయురారోగ్యములను, దివ్యమైనటువంటి సంపదలను ప్రసాదించు స్వామి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః.